చేసాం, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయమన్నావు, మేము చేసాం, నువ్వు ఒక్కడివే మాకు దిక్కు. ఇప్పుడు మీకున్నటువంటి సమస్య, మీకున్నటువంటి పరిస్థితి, మీకున్నటువంటి ఇబ్బంది, అది ఏదైనా సరే దేవుడితో చెప్తారా, దేవా ఇది మాకు ఇబ్బంది అయింది, ఇది మాకు కష్టమై కూర్చుంది, నిన్ను వెంబడించడం బట్టి వచ్చింది, నీ దగ్గరికి రావటం బట్టి వచ్చింది, లేదా నేను పాపం చేయడం బట్టి వచ్చింది, నేను రాజీ పడటం బట్టి వచ్చింది, నేను తప్పు చేయడం బట్టి వచ్చింది, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకో. దేవుని సమక్షంలో యెహోషాపాతు ఒప్పుకున్నాడు. సిగ్గుపడద్దు, తల వంపు అని అనుకోవద్దు. ఆ విధంగా ప్రార్థన చేస్తే యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఇప్పుడు మాట చెప్పండి, 3 రాజులు ఆకివీడులో ఉన్నారు, ఇక్కడ నువ్వు ఉన్నావు ఉండిలో, అంటే ఇది యుద్ధ భూమి, ఓకేనా? యుద్ధ భూమికి ఆడవాళ్ళని తీసుకెళ్తారా చెప్పండి నాకు? యుద్ధ భూమికి చంటి పిల్లల్ని తీసుకెళ్తారా? చంటి పిల్లలంటే నడిచేవాళ్ళు కాదు, పాకేవాళ్ళు కాదు, సంకలో ఉండేవాళ్ళు. వాళ్ళని తీసుకెళ్తారా? వాళ్ళని కూడా తీసుకెళ్ళి యుద్ధ భూమికి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయమంటున్నారు? యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. వాళ్ళు ఉన్నది యుద్ధ భూమిలో, వాళ్ళు చేస్తుంది దేవునికి ప్రార్థన. నేను అందుకే చెప్తున్నా, కుటుంబ పరంగా ప్రార్థన చేయటం నేర్పించండి. మీకు ఇంకో మాట చెప్పమంటారా? చర్చిలోకి వచ్చి మౌనంగా పిల్లలు కూర్చున్నారంటే అది దేనికి నిదర్శనమో తెలుసా? కుటుంబ ప్రార్థన ఉన్నది అని అర్థం. కుటుంబ ప్రార్థనలో పిల్లలు కూర్చుంటారు అని అర్థం. కుటుంబ ప్రార్థనలో అమ్మా నాన్న ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూర్చొని అలవర్చుకున్నారు అని అర్థం. ఆ విధంగా అలవర్చుకున్న వారు మందిరంలో మర్యాదగా కూర్చుంటారు, మందిరంలో వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే నమ్మకం వాళ్ళకి కుదురుద్ది. ఇంకో మాట చెప్తున్నా, పెద్దోళ్ళు చేసిన ప్రార్థన కంటే ఎక్కువ శాతం చిన్నపిల్లలు చేసిన ప్రార్థన దేవుడి సన్నిధికి త్వరగా చేరుకుంటుంది. యథార్థంగా చేస్తారు, దాపరికం లేకుండా చేస్తారు, అమాయకంగా చేస్తారు, పూర్తిగా ఆధారపడి చేస్తారు. అది అసలైన ప్రార్థన. ఆ ప్రార్థన పెద్దోళ్ళు చేయలేరు. పెద్దోళ్ళు చేస్తే ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ఒకవేళ మేము తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే క్షమించండి అంటారు. పిల్లలు చేస్తే అలా చేయరు. నేను అక్కడ ఇలా చేశాను, తప్పు అయిపోయింది, క్షమించు అంటారు. తెలిసి తెలియక అనే మాట రాదు వాళ్ళకి. యథార్థత ఉంటుంది, ఉన్నట్లుగా. మన ప్రార్థనకి జవాబు ఎందుకు రాదో తెలుసా? మనం ప్రార్థనకి బోల్డ్ ఫిల్టర్లు పెడతాం, బోల్డ్ అబద్ధాలు చేకూరుస్తాం, మనం ప్రార్థనకి రంగు పోస్తాం, ప్రార్థనకి కలర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలు అలా చేయరు, ఉన్నట్లుగా చేస్తారు. అందుకే దేవుడు వాళ్ళ ప్రార్థన త్వరగా వింటాడేమో.